వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. రెగ్యులర్గా వాకింగ్, జాగింగ్ ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లండి. ఇవన్నీ చేసేవాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఈ మధ్యన తెలుసా, అంటే మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఉంటారండి, ఆవిడ చేసే ఎక్సర్సైజ్ చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అదొక వెరైటీ ఎక్సర్సైజ్ అండి. ఏంటి అనుకుంటున్నారా? మా అపార్ట్మెంట్ 5 అంతస్తులు ఉంటుంది. 5 అంతస్తుల మెట్లు 5 సార్లు ఎక్కి దిగుతుంది. అది ఎక్సర్సైజ్ అంట. వామ్మో! అసలు నార్మల్గా వాకింగ్, జాగింగ్ ఇవన్నీ అంటే ఫ్లాట్గా ఉన్న రోడ్డు మీద ఎంత దూరం నడిచినా చాలా మంచిదండి. కానీ ఇలా మెట్లు ఎక్కి దిగితే మాత్రం మీ కీళ్ళు నొప్పులు వస్తాయి. దాంతోపాటు ఇంకా అనవసరమైన ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పరిగెట్టి మన ఆరోగ్యం మీదకి తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇంకెప్పుడైనా వాకింగ్, జాగింగ్ ఇలాంటి పేర్లు పెట్టుకొని మెట్లు ఎక్కి దిగద్దు. చక్కగా నీట్గా ప్లెయిన్ రోడ్ మీద నడవండి, సరిపోతుంది. మరి వాకింగ్, జాగింగ్ ఇవన్నీ కూడా హెల్త్ని చాలా ఫిట్గా ఉంచుతాయి. కానీ దీంతో పాటు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుంటేనే కదా మనం అంతే ఫిట్గా ఉండగలం. మరి ఫుడ్ విషయానికి వస్తే నేను మీకు రోజుకొక బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసి చూపిస్తున్నా. అలాగే ఈ రోజు కూడా ఒక మంచి డిష్తో, అంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు మనం చేసుకోబోయేది ఏంటో తెలుసా? సో దీని పేరు చెప్తే అందరికీ చాలా బోర్ అండి, మాక్సిమం అవాయిడ్ చేస్తారు. అదేనండి ఉప్మా. చూసారా, ఉప్మా అనగానే మీ అందరు కూడా ఫేస్ ఎలా పెట్టారో. అందుకే ఉప్మాని కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా చేయాలి అని డిసైడ్ అయిపోయాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మరి ఈ రోజు నేను చేయబోయేది క్యూనా మష్రూమ్ ఉప్మా. అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చక్కగా చూసి ఫాలో అయిపోండి. క్యూనా మష్రూమ్ ఉప్మాని రెడీ చేసేద్దామా? సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఉప్మా ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైటింగ్ చేస్తూ ఉంటారు, ఓన్లీ స్ప్రౌట్స్ ఇవే తీసుకుంటారు కదా, అవి కాకుండా ఇప్పుడు ఈ క్యూనాతో చేసే మన ఉప్మా ఉంది కదా, ఇది కూడా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. తర్వాత జీరా, తర్వాత మిర్చి. సో వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. సో మీ జాగింగ్ ఇవన్నీ చేసినప్పుడు ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకుంటేనే చాలా మంచిది. అలాంటి ఫుడ్స్ నేను చెప్తున్నా కదా, ఎలాగో డైట్ చేసే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, లేదా ఇప్పుడు నేను చేసే ఫుడ్ ఐటమ్స్ అని అంటే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచివండి హెల్త్కి. కాబట్టి మీరు హ్యాపీగా లాగించేయచ్చు. మనకి మిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం. అండ్ తర్వాత సాంబార్ ఉల్లిపాయలు. సో సాంబార్ ఉల్లిపాయల్ని తొక్క తీసుకొని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇవి యూజ్ చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఉప్మా. వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అండ్ ఇది మార్నింగే చాలా లైట్ ఫుడ్ కూడా. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఫ్రై చేద్దాం. సో ఇవి ఓన్లీ డైటింగ్ చేసే వాళ్ళే తినాలా అంటే కాదు, చక్కగా ప్రతి ఒక్కరు తినచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినచ్చు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు కూడా మనం దీంట్లో వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు తెలుసు, నార్మల్గా కొబ్బరి వేసేదానికన్నా కొబ్బరి పాలు ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తాయి. సో అనుకోవచ్చు కొబ్బరి వేసిన ఒకటే, కొబ్బరి పాలు వేసిన ఒకటే అనుకొని, కానీ అస్సలు కాదు. ఎందుకంటే రెండు కూడా వేరు వేరు టేస్ట్లు ఉంటాయి అన్నమాట. కొబ్బరి పాలు వేసిన తర్వాత మనం ఇందులో క్యూనా రైస్. సో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఈ రైస్ని.
దీన్ని క్యూనా రైస్ అంటారు. సో ఇది ఆల్రెడీ ముందే మనం బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఇది చేసుకుందాము అనుకుంటే కనుక చక్కగా ఇది బాయిల్ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తున్నాం కదా, చక్కగా ఈజీగా ఫాలో అయిపోండి, సరిపోతుంది. దీన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి పాలు ఉన్నాయి కదా. ఇది మొత్తం కూడా చక్కగా కొబ్బరి పాలలో కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఓకే, ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు ఏం చేద్దామంటే ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని, సో ప్యాన్ రెడీ అయింది కదా, ఇందులో మనం కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాం. సో అందులో కొబ్బరి పాలు అండ్ ఇప్పుడు మనం సీజనింగ్కి కొబ్బరి నూనె, అంటే కొంచెం కొబ్బరి ఫ్లేవర్ బాగానే తెలుస్తుంది మనకి. ఇది కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఇది కూడా వేడైపోయింది. ఇప్పుడు ఈ నూనెలో మనం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత మిరియాలు, సో కొంచెం మిరియాలు ఆ ఘాటుకి, తర్వాత మష్రూమ్, చెప్పా కదా క్యూనా మష్రూమ్ అని, సో మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత క్యాప్సికమ్, సో నేను ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నా, ఆ క్యాప్సికమ్ కూడా వేసి, సో కొబ్బరి నూనెలో మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. సో దగ్గర పడుతున్నప్పుడు కొంచెం మళ్ళీ ఇందులో వాటర్ మిక్స్ చేసుకోవాలి మనం, లైట్గా, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీనికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఇందులో కూడా కొంచెం, మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి ఉప్పు యాడ్ చేసాం కదా, మొత్తం అంతా కూడా కలిపేద్దాం. ఇది మొత్తం కూడా మనకి రెడీ అయిపోయింది. సో మనం అనుకుంటే ఉప్మా అంటే తొందరగా అయిపోతుంది కదా అని, ఇది కూడా అంతే తొందరగా అయ్యింది, చూసారు కదా. సో ఇది మనకి కొంచెం కుక్ అవ్వాలి అండ్ క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి మనకి. సో ఇది మనకి బాగా కుక్ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. అండ్ క్యాప్సికమ్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. క్యాప్సికమ్ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ మష్రూమ్స్ కూడా మొత్తం మనకి ఫ్రై అయిపోయాయి. సో ఇది కూడా ఆఫ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. మీకు టైం లేదు అనుకున్నప్పుడు, డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఆబ్వియస్గా మార్నింగ్, ఈ రోజుల్లో మార్నింగ్ ఎవరికి టైం ఉండట్లేదండి, అందరూ చాలా బిజీ లైఫ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నారు లేదా అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉన్నారు. అలా కాకుండా చక్కగా హెల్దీగా మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి టైం కూడా కొంచెం ఉంది అనుకుంటే ఇలాంటివన్నీ చేసుకొని తినచ్చు చక్కగా. ఇప్పుడు దీనిపైన మనం ఈ క్యాప్సికమ్, మష్రూమ్ ఇవేవైతే ఉన్నాయో దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇది కూడా మనకి లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో అండ్ అంతే బాగుంటుంది. మరి క్యూనా మష్రూమ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్యూనా మష్రూమ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: సాంబార్ ఉల్లిపాయలు 6, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, క్యూనా రైస్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, మష్రూమ్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. క్యూనా మష్రూమ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు,
కొబ్బరి పాలు, ఉడికించుకున్న క్యూనా, కొంచెం నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని అల్లం, మిరియాలు, మష్రూమ్, క్యాప్సికం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా క్యూనా మిశ్రమంను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి మష్రూమ్ మిశ్రమాన్ని వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యూనా మష్రూమ్ ఉప్మా రెడీ. క్వీనా మష్రూమ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఉప్మా అనేది మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. ఉప్మా అంటే చాలా బాగుంది. అండ్ ఈ క్యూనా రైస్ ఉంది కదా, ఇది తింటుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందండి. అంటే దీనికంటూ ఒక సపరేట్ టేస్ట్ ఉంది. అది ఖచ్చితంగా మీ అందరూ టేస్ట్ చేసి చూడాల్సిందే. అండ్ మష్రూమ్స్, క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా, తింటూ ఉంటే క్రంచీగా క్యాప్సికమ్ అండ్ మష్రూమ్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో మొత్తానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎందుకంటే మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, ఆ ఘాటు కూడా లైట్గా తెలుస్తుంది. ఉప్మా అంటే మీరు డెఫినెట్గా తినిన తర్వాత మీ ఒపీనియన్ మార్చుకుంటారు. సో వెంటనే చేసి టేస్ట్ చేసేయండి. ఓకే, ఉప్మా టేస్ట్ చేసాము, ఒక డిఫరెంట్ కైండ్లో ఉంది. మరి నెక్స్ట్ ఏం చేద్దాము అని ఆలోచించాను. అది కూడా కొంచెం డిఫరెంట్గా మీకు అందిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. మరి అదేంటి అనుకుంటున్నారా? ఆ డిషే చీజీ నట్స్ ఆమ్లెట్. ఎలా ఉంది? బాగుంది కదా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అది ఎలా రెడీ చేయాలని. మరి ఇంకెందుకు లేట్ అండి, చీజీ నట్స్ ఆమ్లెట్ ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు చూసేయండి. చీజీ నట్స్ ఆమ్లెట్ ని రెడీ చేసేద్దాం. సో చెప్పా కదండి చీజీ నట్స్ అని. నట్స్ కోసం నేను బాదం ఇంకా జీడిపప్పు ఈ రెండు తీసుకున్నాను. సో ఈ రెండింటిని మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే పౌడర్ చేసుకోవాలి. సో ఆమ్లెట్లో కూడా రెగ్యులర్గా ఒకే టైప్ ఏం తింటాం చెప్పండి, అందుకే మనం ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. సో నట్స్ కూడా చాలా మంచిది కదా మనకి, జీడిపప్పు, బాదం. సో ఇవన్నిటి కూడా మనం ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం. ఎస్, పౌడర్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. సో రెగ్యులర్గా ఆయిల్ వేసుకుంటారు కదా, అలా కాకుండా నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యిలో మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం. సో ఇది కూడా మనకి నార్మల్గా చేసుకునే ఆమ్లెట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కూడా మనకి అంటే నార్మల్గా ఆమ్లెట్ చేసుకుంటాం, ఆనియన్స్ అన్ని మిక్స్ చేసి ఆమ్లెట్ వేస్తాం. కానీ అలా కాకుండా ఇది కొంచెం నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత చీజ్, నట్స్ ఇవన్నీ యాడ్ చేసి ఆమ్లెట్ వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ అండి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పుదీనా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. చెప్పా కదా మనం ఏ ఆకుకూర తీసుకున్నా కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా పుదీనా కూడా తీసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మింట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా పుదీనాని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్రై అయిపోయింది. సో ఇది ఫ్రై అయిపోయి కదా మనకి. ఇప్పుడు ఇందులో నట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే, మనకి ఆ నట్స్ తగలాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా మీరు ఆనియన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి అంటే ఆ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో మనం
సో నేను 2 eggs తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాం కదా. సో 2 eggs అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్స్ తీసుకొని మనం వీటిని బీట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఆమ్లెట్ వేసినప్పుడు బీట్ చేస్తారు కదా, సో ఫస్ట్ ఎగ్స్ని మనం ఇలా బీట్ చేసుకోవాలి. ఒక్కసారి ఎగ్స్ అన్నీ కూడా ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం అండ్ తర్వాత పెప్పర్, సో ఈ రెండు కూడా లైట్గా యాడ్ చేసి అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. సో మన టేస్ట్కి సరిపోయే ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. సో నేను ఇది బాగా బీట్ చేసుకుంటూ ఉంటా. సో చూసారు కదా, ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాం. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఈ మిక్చర్ ఏదైతే ఉందో, అంటే నట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మిక్చర్ని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో ఈ నట్స్ మిక్చర్ కూడా వేసుకొని మనం బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఈ లోపు మనం ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. బీట్ చేసుకునే లోపు మనకి ఇది కూడా హీట్ అయిపోతుంది. సో రెగ్యులర్గా తినే ఆమ్లెట్ కంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. నట్స్ మరీ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే మనకి తింటున్నప్పుడు ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. అంటే బాదం కొంచెం క్రంచీగా ఉంటుంది కదా, జీడిపప్పు తింటున్నప్పుడు ఆ రెండు తగిలితే ఎంత బాగుంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ప్యాన్ కూడా మనకి వేడైంది. ఇప్పుడు ఇందులో మనం సో రెగ్యులర్గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటారో అలా వేసేసుకో. సో ఆమ్లెట్ వేసుకున్నాం కదా. సో ముందే చెప్పా కదా చీజీ నట్స్ అని, నట్స్ ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన మనం చీజ్ తురుముకుందాం. ఎస్, సో చీజ్ మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇది మనకి రోస్ట్ అవ్వాలి. ఇదైతే మనకి చక్కగా ఒక్క ఆమ్లెట్ తింటే చాలండి, హ్యాపీగా స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం అసలు ఒక్కటితో ఆపలేము. కానీ డైట్ ఫాలో అవుతున్నాం అనుకుంటే ఒక్కటితో ఆపేయడం చాలా బెటర్. సో అటువైపు కాలాలి అండ్ ఇదంతా కూడా మనకి బాగా కుక్ అవ్వాలి. సో అంతా కూడా జస్ట్ కొంచెం టైం పడుతుంది, లోపు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం ఎంతవరకు అయిందో. ఎస్, ఇది మొత్తం కూడా కాలిపోయింది. దీన్ని మనం తీసుకుందాం. ఒక్కసారి రివర్స్ లో కూడా కాలుదాం. వావ్, ఎంత కలర్ఫుల్ గా వచ్చింది కదా, చక్కగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో రెండో సైడ్ కూడా కొంచెం కాలుతూ ఉంటుంది. ఈ లోపు మనం సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుందాం. ఇది ఆఫ్ చేసుకొని మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. వావ్, ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూడండి. చూసారు కదా, చక్కగా కలర్ఫుల్ గా చీజ్ మొత్తం కూడా ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. అండ్ గ్రీన్ గా మనకి పుదీనా అన్ని కూడా కనిపిస్తున్నాయి, చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేయాలని ఉంది. కానీ దానికంటే ముందు చీజీ నట్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం.
చీజ్ నట్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: ఎగ్స్ 2, ఉల్లిపాయలు 1 కప్పు, కాజు 1/2 కప్పు, బాదం 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, పుదీనా కొద్దిగా. చీజ్ నట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో జీడిపప్పు, బాదం వేసి మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు, పుదీనా, జీడిపప్పు, బాదం పొడి వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్లు, జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చెవిగా దోశ పాన్ పై కోడిగుడ్డు మిశ్రమంను ఆమ్లెట్ లా వేసుకుని పైనుంచి చీజ్ తురుముకొని 2 వైపులా కాల్చుకుంటే చీజ్ నట్స్ ఆమ్లెట్ రెడీ. చీజీ అండ్ నట్స్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఇందులో నాకు పెప్పర్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ చీజ్ వేసాం కదా, సో చీజీగా ఉంది. ముఖ్యంగా మనం నెయ్యిలో ఫ్రై చేసాం కదా ఆనియన్స్ అవన్నీ, కాబట్టి దీనికి యాడెడ్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ నట్స్ తింటుంటే లైట్గా క్రంచీగా బాదం అండ్ జీడిపప్పు టేస్ట్ కూడా తెలుస్తుంది. సో నార్మల్ ఆమ్లెట్ తిన్నాను, కానీ దానికంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఇదే ప్రిఫర్ చేస్తానేమో, ఎందుకంటే అంత బాగుంది. ముఖ్యంగా మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయండి. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ కానీ, అండ్ చీజ్ ఫ్లేవర్ కానీ, పెప్పర్ ఫ్లేవర్ కానీ, మింట్ ఫ్లేవర్ కానీ, ప్రతి ఒక్కటి చాలా పర్టికులర్గా ఉంది ఇందులో. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ యమ్మీగా ఉంది. మరి చూసారా, ఈరోజు చక్కగా 2 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మీకోసం చూపించాను. నేర్చుకున్నారా? ఫాలో అయ్యారు కదా? మరి అలాగే వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మీకు నచ్చిన అంటే ఒక మంచి వెరైటీ డిషెస్తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్, బై.